ఆపరేషన్ సింధూర్ గురించి మనం చాలా ఎమోషన్ ఫీల్ అవుతున్నాం కదండి. ఫీల్ అవ్వాలి కూడా. ఎందుకంటే మన అక్క చెల్లెళ్ళ సింధూరం చెప్పేశారు కాబట్టి వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలని చెప్పి ప్రధానమంత్రి గారు మొత్తం ఎంతమంది అంటే అంతమంది కష్టపడుతున్నారు. ఇక మిలిటరీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక్కడ జరుగుతోంది ఇంకో యాంగిల్ కూడా చూడండి. మనమేమో ఆపరేషన్ సింధూర్ ఆహా ఓహో అని చెప్పి హ్యాష్ ట్యాగ్స్ పెడుతున్నాం కదా, రీల్స్ చేస్తున్నాం కదా, చూస్తున్నాం కదా, సెర్చ్ కూడా అదే కొడుతున్నాం కదా. దీన్నే కొన్ని కంపెనీలు ఏం చేస్తున్నాయో చూడండి. ఆపరేషన్ సింధూర్ అనే దాన్ని మాకు రిజిస్టర్ చేయండి అని చెప్పి ట్రేడ్ మార్క్లోనండి. ట్రేడ్ మార్క్ చట్టం అనేది ఒకటి ఉంది, మీకు తెలుసు. అంటే ఆ పదం వీడు రిజిస్టర్ చేయించుకుంటే ఇంకెవడు వాడకూడదు అన్నట్టు. సినిమాకి టైటిల్ చేసుకున్న తర్వాత వేరే వాడు ఎవడు వాడడు చూడండి, అట్లాగే అన్నట్టు. ఈ ట్రేడ్ మార్క్ చట్టం ప్రకారం మాకు కావాలి అని చెప్పి, అంటే ఎవరో పిచ్చోడు చచ్చోడు అయితే పర్వాలేదు, ఎవరైతే మనం రోజువారీ మన ఇంట్లో వాడుతూ ఉంటామో వస్తువులు, రకరకాల వస్తువులు వాడుతూ ఉంటాం కదండి. ఏది మొబైల్ రీఛార్జ్ దగ్గర నుంచి ఎంటర్టైన్మెంట్ వరకు. జియో ఉంది కదండి, రిలయన్స్ వాళ్ళ జియో ఎంటర్టైన్మెంట్ వాళ్ళు దీనికోసం అప్లై చేసుకున్నారు. ఇది ఆపరేషన్ సింధూర్ అనేది మాకు ఇచ్చేయండి అని చెప్పి. అంటే భవిష్యత్తులో ఏమైనా వెబ్ సిరీస్ తీస్తారా, సినిమా తీస్తారా, ప్రోడక్ట్కి ఏమైనా వాడుకుంటారా మనకు తెలియదు. ఇప్పుడు అక్కడే కాదండి, రిలయన్స్తో పాటు ఇంకో నలుగురు కూడా అప్లై చేసుకున్నారు. బయటికి తెలిసింది, సోషల్ మీడియాలో ఏం చేస్తారో తెలుసు కదా, వీడు అన్ని స్వార్థానికి వాడేసుకుంటున్నాడు మన ఎమోషన్స్ని అని చెప్పి కొంతమంది కనిపెట్టి తిట్టడం మొదలెడతారు కదా, వెనక్కి తీసేసుకున్నారు. అరే చిన్న ఎంప్లాయ్ ఎవడో మాకు తెలియదు, ఒక జూనియర్ ఎంప్లాయ్ ఒకడు అప్లై చేసేసాడండి, అంతకుమించి ఏమీ లేదు అని చెప్పి దాన్ని వెనక్కి తీసుకున్నారు. లేకపోతే నష్టం జరుగుతుంది కదా, భయపడ్డారు అన్నట్టు. ఇక్కడ తెలిసింది కాబట్టి వెనక్కి తీసుకున్నారు. ఇలాంటివి ఎన్ని ఉన్నాయో అసలు మీకు తెలుసా? ఈ ట్రేడ్ మార్క్ వీళ్ళు వాడుతున్నటువంటి పదాలు, క్యాచీగా ఉండే టైటిల్స్, ఇవన్నీ కూడా మన ఎమోషన్స్ అండి. అది కులం కావచ్చు, మతం కావచ్చు, మన బలహీనత కావచ్చు, బయట సొసైటీలో ఏదైతే రన్ అవుతుందో అవి కావచ్చు, దేన్ని వాడుకుంటున్నారు, దేనికైతే మనం పడిపోతాము, దేనికైతే మనం లొంగిపోతాము, అలాంటివి ఒకసారి చెక్ చేసుకోండి. ఎమోషన్ బేస్డ్ షాపింగ్ చేస్తున్నారా? ఎమోషన్ బేస్డ్ నిర్ణయాలు తీసుకుంటున్నారా? ఎమోషన్ బేస్డ్ కనెక్షన్స్ ఏమైనా ఉంటున్నాయా? చాలా ఉంటున్నాయి, అన్నీ కూడా అవే ఉంటున్నాయి. 80 to 90%. ఇప్పుడున్న ఈ సోషల్ మీడియా యుగంలో వీళ్ళు చేసే జిమ్మిక్కులు అన్నీ ఇన్ని కావండి. దీనికోసం ప్రత్యేకంగా కొంతమంది ప్రొఫెషనల్స్ ఉంటారు, పని చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు పర్సెప్షన్ బిల్డ్ చేయడం, మన మైండ్ని మార్చడం. కోట్లాది మంది జనం వీళ్ళకి గొర్రెల్లా కనిపిస్తూ ఉంటారు. మనం ఏం చేస్తాం? ఆ గొర్రెల మందలో పడిపోయి అది ఉంటేనే, అది కొంటేనే, అది తింటేనే గొప్ప అని ఒక పర్సెప్షన్ బిల్డ్ చేసేసుకొని మనం కూడా వాడిని మెరుగుపరుస్తూ, సరే వాడిని మెరుగుపరిస్తే పరిచయం, వాడికి పోగొడితే పోగొట్టు అని డబ్బులు, మన ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాం, మన మానసిక ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాం, మన డబ్బు పోగొట్టుకుంటున్నాం. ఏమంటారు? కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. థ్యాంక్ యూ.